దేవుని వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 14వ అధ్యాయము 17వ వచ్చిన భాగము నుండి 19వ వచ్చిన భాగం వరకు చదువుకుందాం. తీసారమ్మ అందరూ? 143వ పేజీ, కృత నిబంధన. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగచేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి యగు ప్రభువా, నీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నీ స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘముగా నీ సన్నిధిలో నిలిచి ఉన్నాము ప్రభువా. నీ వాక్కు చేత మమ్మలను దర్శించండి. మాలో ఉన్నటువంటి ప్రతి లోపము నా ప్రభువా, ప్రతి బలహీనతయు కూడా క్షమించబడినట్లుగా విశ్వాసము చేత నా తండ్రి నీ వాక్యమును గైకొనుటలోను, విశ్వాసమును బట్టి నా తండ్రి నీ వాక్య ప్రకారముగా నడుచుకొనడానికి నా ప్రభువా, మా హృదయములమనే పలకల మీద నాయన నీ వాక్యమును, నీ ఆత్మను సిరాతో మీరే ముద్రగా అనుగ్రహింపచేయండి. అయా నీ వాక్యము అయా మేము నీ త్రోవలలో నడిచినప్పుడు వెలుగుగాను, మా పాదములకు నా తండ్రి దీపముగాను నాయన ప్రకాశింపచేయమని వేడుకొనిచున్నాం. నిన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండవలేనని నాయన నీవు మాట్లాడుచుండగా నా ప్రభువా, మేము నాయన చీకటిలో నడిచేవారముగా మేము ఉండవద్దు, కానీ నీవు పిలిచినటువంటి పిలుపునకు తగినట్లుగా నా ప్రభువా వెలుగులోనే నడుచుకొనడానికి నా ప్రభువా నీ సంఘాన్ని మీరు బలపరచమని వేడుకొనిచున్నాను. ఇదిగో చీకటి గతించిపోతూ ఉన్నది ప్రభువా, సత్యమైనటువంటి వెలుగు ఇప్పుడు మా మీద ప్రకాశించుచూ ఉండగా నీ ఆజ్ఞను మేము గైకొనుటలో నా ప్రభువా నీ సంఘాన్ని మీరు బలపరచమని వాగ్దానము చేయబడినటువంటి నిత్య జీవము కొరకు నాయన నీ సంఘమును క్రీస్తు యేసునందు బలపరిచి మీరే చేయి పట్టుకొని నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఏర్పాటు చేయబడిన సంఘానికి అంతటికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసిన పత్రిక, రోమా పత్రిక 14వ అధ్యాయము 17వ వచ్చిన భాగము నుండి 19వ వచ్చిన భాగం వరకు మనం చదువుకుని ఉన్నాం. పౌలు గారు ఇక్కడ ఈ సంఘానికి రాస్తూ దేవుని రాజ్యము అనేది భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని అంటూ, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును, మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. దేవుని రాజ్యం అంటే భోజనం పానము కాదంటే ఏమై ఉన్నది? దేవుని రాజ్యము అనేది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. వీటన్నిటిని గూర్చి మనం బాగా ధ్యానం చేశాం. నీతి అంటే ఏంటో మనకి తెలుసు, సమాధానము అంటే ఏంటో మనకి బాగా తెలుసు, పరిశుద్ధాత్మయందలి ఆనందము ఏమిటో కూడా మనము ధ్యానం చేసి ఉన్నాం. అయితే ఎవరైతే వీటికి దాసులై ఉంటారో, ఎవరైతే ఈ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందాన్ని
గూర్చి ఎరిగి ఇదే దేవుని రాజ్యము అంటే అని ఎవరైతే ఎరిగి క్రీస్తునకు దాసులవుతారో అటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉంటారంట. అలాగే మనుషులందరి దృష్టికి కూడా వాళ్ళు యోగ్యులుగా ఉంటారు అనేది ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అంటే దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఎవరు ఇష్టలు, మనుషుల దృష్టికి కూడా ఎవరు యోగ్యులు అనేది ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనకి నీతిని గురించి తెలుసు, సమాధానాన్ని గురించి తెలుసు, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని గురించి మనకు తెలుసు. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. దీనిని మనము బాగా ఎరిగి ఉన్నాం, బాగా ధ్యానం చేసి ఉన్నాం. అంతేకాదు కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా తీయద్దు, కానీ మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ మొదటి పత్రికలో 4వ అధ్యాయములో అంటాడు కదా, దేవుని రాజ్యము అనేటువంటిదంట మాటలతో లేదంట. ఎలా లేదు? మాటలతో లేదంట. ఎందుకంటే దేవుని యందు విశ్వాసము కలిగిన వారమని చెప్పుకుంటూ దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొనుచున్నామనేటువంటి విశ్వాసాన్ని కలిగి కూడా మనము దేవుని యొక్క రాజ్యాన్ని గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నా, దేవుని రాజ్యం అనే అందరము దేనిని గూర్చి మాట్లాడుకుంటాము, అందరము దేని కొరకు కనిపెట్టుకుంటాము అని అంటే, అందరము ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసము దేని కొరకు? దేవుని రాజ్యం కొరకే. మన మాటలన్నీ కూడా దేని నిమిత్తమై ఉంటాయి? మన కొరకు అనుగ్రహించబడిన ప్రభువుని గురించి మనం మాట్లాడుకుంటాము. అంతేకాదు ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. అయితే మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా దేవుని రాజ్యం అనేటువంటిది కేవలం మాటల్లో మాత్రం లేదు. ఎక్కడుందంట? అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అని చెప్తున్నాడు. కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్యం అనేది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అని చెప్తున్నాడు. ఇక్కడ రోమా సంఘముతోనేమో ఏం చెప్తున్నాడు? అక్కడ వాళ్ళు ఊరికే మాట్లాడుకుంటూ ఉన్నారు కొరింథీ సంఘములో. ఏంటి? ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను కేఫా వాడను, ఒకడు నేను క్రీస్తు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను. ఇలాగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. కేవలం దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి శక్తిని కానీ దేవుని రాజ్యము కొరకైనటువంటి విశ్వాసము అనేటువంటిది వారిలో కొదువుగా ఉండి ఏం కేవలం మాటలు మాత్రం మాట్లాడుతాను. వారు కూడా దేని కొరకు కనిపెట్టుకుంటున్నారు అంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత దినము కొరకే కనిపెట్టుకుంటున్నారు. కానీ పౌలు గారు వారిని గూర్చి ఎరిగినటువంటి వారు దేవుని రాజ్యము అనేటువంటిది మాటలతో లేదు. ఎలా ఉంది అంటే అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అంటున్నా. ఇక్కడ రోమా సంఘముతో కూడా మాట్లాడుతూ ఇక్కడ భోజన పదార్థములను బట్టంట మనము శ్రేష్టమైనటువంటి దానిని, ఉత్తమమైనటువంటి దానిని దూషణ పాలు చేసేటువంటి వాళ్ళంగా ఉండకూడదు. ఏముంటాయి దేవుని సంఘములలో అని అంటే, భోజనం చేసేటప్పుడు, పానం చేసేటప్పుడు అది మందిరములో అనుగ్రహించేటువంటి ప్రేమ విందు విషయంలోనే కానీ, మన గృహములలో మనము ఈ లోకములో జీవించడానికి అవసరమైన భోజన పానాలను సిద్ధపరచుకునే విషయంలోనే కానీ, మనము ఒకరికేమో ఎలా ఉంటుంది అని అంటే అన్నపానాలను పుచ్చుకునే విషయంలో మాంసాహారం తినడము అనేటువంటిది వారికి అభ్యంతరంగా ఉండదు. మరికొంతమందికి మాంసాహారం తినడం అనేటువంటిది అభ్యంతర కారణముగా కనబడుతుంది. అయితే వేటిని బట్టి కూడా మనం ఎంత మాత్రం అంటే తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి ఎవరికి కూడా మనము తీర్పు తీర్చకూడదు అని, మేలైనటువంటి దానిని మనము దూషణ పాలు కాకుండా చేయాలి అని ఇక్కడ పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ చెప్తున్నాడు. దేవుని రాజ్యము అనేటువంటిది భోజనము పానము కాదు. ఏంటి అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందుని ఆనందం. అయితే ఈ విషయంలో ఎవరైతే క్రీస్తునకు దాసులై ఉంటారో వారు దేవునికి ఇష్టలు, మనుషులందరి దృష్టికి కూడా యోగ్యులుగా ఉన్నారు.
అయితే మనం ఖచ్చితంగా ఈ నీతిని గూర్చి, అలాగే సమాధానమును గూర్చి, పరిశుద్ధాత్మ ఆనందాన్ని గూర్చి మనం ధ్యానం చేశాం. దీనికి ప్రభువునందు మనం లోబడదాము అనేటువంటి, క్రీస్తునకు మనం లోబడదాము అనేటువంటి విశ్వాసం కూడా మనకి ఉంది. మంచిదే, ఎందుకంటే దేవుని దృష్టికి మనము ఇష్టంగా ఉండాలని కోరుకుంటాం. మనుషులందరి దృష్టికి కూడా మనం యోగ్యులముగా ఉండాలని కోరుకుంటాం కదండి. దేవుని దృష్టికి ఇష్టంగా ఉండాలా, మనుషుల దృష్టికి కూడా మనం యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలి. అయితే నీవు నేను నిజంగా దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే, మనుషుల దృష్టికి యోగ్యమైనటువంటి వారంగా ఉండాలి అంటే, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము అనేటువంటివి మనము ఎరిగి క్రీస్తునకు గనుక మనము దాసులమై ఉంటే, దేవుని సంఘములు, దేవుని యందు విశ్వాసముంచినటువంటి మనము ఎలా ఉండాలి అనేటువంటిదే ప్రభు వలన సమీపించే మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగ చేయు వాటిని ఆసక్తితో అనుసరించుము. నీతిని గురించి తెలిసినంత మాత్రాన, లేకపోతే సమాధానమును గురించి తెలిసినంత మాత్రాన, పరిశుద్ధాత్మ యందలి ఆనందమును గురించి మనము తెలుసుకున్నంత మాత్రాన మనము దేవునికి ఇష్టలుగాను, మనుషుల దృష్టికి యోగ్యులుగాను తెలుసుకునేటువంటి మనము దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే, మనుషుల దృష్టికి మనము యోగ్యులముగా ఉండాలి అంటే, దేవుని సంఘములో ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనలో ఏమి ఉండాలి అని అంటే, సమాధానము అనేటువంటిది ఉండాల. సమాధానమును కలిగినటువంటి మనము ఎలా ఉండాలి అనే దేనిని అనుసరించాలా, దేనిని మనము వెంటాడి వెదికేటువంటి వాళ్ళగా ఉండాలి అని అంటే, పరస్పరము క్షేమాభివృద్ధిని కలుగచేసే వాటిని మనము ఆసక్తితో అనుసరించాల. అనుసరించటము అంటే వెంటాడము అని ఫుట్నోట్లో రాసి ఉంది. నీవు దేవుని రాజ్యం భోజనం పానము కాదని తెలుసుకుని, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమని కనుక నీకు అర్థమైతే నువ్వు నేను ఎలా ఉండాలా? సమాధానమును కలిగిన వారంగా ఉండాలి. పరస్పర క్షేమాభివృద్ధిని కలిగ చేసే వాటిని మనము ఆసక్తితో మనము అనుసరించే వారంగా ఉండాలి. ఖచ్చితంగా సమాధానము అనేది దేవుని పిల్లలలో మనకి మొదటిగా ఉండవలసినది. ఎందుకనగా ప్రభువు సిలువలో తన ప్రాణమును అర్పించుట ద్వారా మనకి అనుగ్రహింపబడింది ఏంటి అంటే కనుక సమాధానం. అది మొదటిగా తండ్రి అయినటువంటి దేవునితో మనకి సమాధానమును కలుగచేస్తూ ఉన్నది. అంతేకాదు, ప్రభువునందు మనం విశ్వాసము కలిగిన వారమైతే ఖచ్చితంగా మన మనుషులందరితోనూ కూడా సమాధానము కలిగిన వారమై ఉండాలి. ఎవరైతే దేవునితో సమాధానము కలిగి ఉంటారో, ఎవరైతే మనుషులందరితోనూ సమాధానముగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, సమాధానమును కలిగి ఉంటారో, అటువంటి వారు మాత్రమే దేవునిని చూడగలుగుతారు. దేవుని సన్నిధిలో వారు నిలిచి ఉండగలుగుతారు. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచ్చిన భాగమును చదువుకుందాము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏంటంట? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి అందరితో అంటున్నాడు. ఖచ్చితంగా అందరితో కూడా మనం సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలా? నాకు దేవునితో సమాధానం ఉన్నది, మనుషులతో నాకు పని లేదు అనుకోవడానికి లేదు.
ఖచ్చితంగా మనుషులందరితో కూడా నీకు దేవునితో సమాధానం ఉంది అంటే ఆటోమేటిక్గా మనలో జరిగే కార్యం ఏంటో తెలుసా? మనుషులందరితో కూడా మనం సమాధానంగానే ఉంటాం. ఇక్కడ రోమాపత్రిక 12వ అధ్యాయములో కూడా, రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వచ్చిన భాగమును కూడా చదువుకుందాం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో కూడా సమాధానముగా ఉండడు. సంఘములో సహోదరులతోనే కాదు, సంఘములో సేవకులతోనే కాదు, శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త జనులతో కూడా, మనుష్యులందరితో కూడా మనం ఎలా ఉండాలంట? సమాధానముగా ఉండాలి. వారు దేవునిని ఎరగని వారు కదా, వారితో నేను సమాధానము కలిగి ఉండాల్సిన అవసరం లేదు కదా, వారు అవిశ్వాసులు కదా, వారు దేవునిని ఎరగని వారు కదా. అంటే మనకి ఎవరితోనూ కూడా విరోధ భావము అనేటువంటిది మన హృదయంలో ఉండకూడదు. దేవుని సేవకులతో మనకి విరోధం ఉండకూడదు. దేవుని సంఘములో విశ్వాసులైనటువంటి మనలో ఒకరితో ఒకరికి విరోధ భావం అనేటువంటిది ఉండకూడదు. అలాగే ఇంటిలో భార్యాభర్తల మధ్య కానివ్వండి, తల్లిదండ్రుల మధ్య కానివ్వండి, నీ బంధువులు, రక్త సంబంధికులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రే కానివ్వండి, కుటుంబంలో కూడా మనకి ఏం కావాలా? సమాధానము అనేటువంటిది కావాలా? సమాధానముగా ఉండడానికే మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. దీనిని ఎన్నడూ కూడా మరచిపోవద్దు. సమాధానముగా ఉండడానికే మనలను ఆయన పిలుచుకున్నాడు. వీలైనంత మట్టుకు, చేతనైనంత మట్టుకు మన మనుషులందరితో కూడా సమాధానముగా ఉండాలి. ఒకవేళ నీతో సమాధాన పడేటువంటి వారు కనబడడం లేదనుకుండా, నువ్వు ఎంత సమాధాన పడాలని చూస్తూ ఉన్నా నీ మీద విరోధ భావమును కలిగి ఉన్నారు అనుకోండి, అయినా కూడా నువ్వు విడిచిపెట్టకూడదంట. నువ్వు విడిచిపెట్టకూడదు. వాళ్ళు నాతో సమాధాన పడడం లేదు కదా, నేను ఎంత సమాధాన పడదామన్నా నాతో వారు సమాధాన పడడం లేదు కదా అని మనం ఎంత మాత్రం వాళ్ళని విడిచిపెట్టకూడదంట. ఏం చెయ్యాలా అంటే చూడండి, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 14వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాని వెంటాడుము. ఏం చేయాలంటే కీడు చేయడం అనేటువంటిది మనం మానేసేయాలా, మేలు చేసేటువంటి వాళ్ళంగా ఉండాలి. మనం మేలు చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏమి వస్తూ ఉంటాయి అంటే కనుక, మనకి నిందలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి. మనం మేలు చేస్తూ ఉంటే మనకి కీడు చేయాలని చూస్తారు. అయినా కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవుని పిల్లలంగా మనం ఎవరికి కూడా కీడు అనేదే చేయకూడదు. నిన్ను దూషించారా, ప్రతిగా నీవు దూషించకూడదు. నిన్ను శపించారా, ప్రతిగా నీవు శపించకూడదు. నిన్ను హింసించారా, ప్రతిగా నీవు వారిని హింసించకూడదు. వారు చేసినట్లుగా నీవెంత మాత్రమో చేయకూడదు. ఖచ్చితంగా నిన్ను దూషించిన వారి విషయంలో, నిన్ను నిందించిన వారి విషయంలో, నిన్ను బాధ పెట్టిన వారి విషయంలో, నిన్ను హింసించిన వారి విషయంలో నీవు ప్రార్థన చేయాలా, వారిని దీవించాలే కానీ వారిని శపించకూడదు. వారికి నీవు మేలు చేయాలే కానీ కీడు అనేది చేయకూడదు. కీడు అనేటువంటిది నీవు చేయకూడదు. సమాధానమును వెతికి వెంటాడ. ఎప్పుడు వస్తుంది మనకి సమాధానం? మనకి కీడు చేస్తున్నప్పటికీ కూడా
మనల్ని శత్రువుల వలె చూసి మనల్ని బాధించాలని చూస్తున్నా కూడా మనం మాత్రం కీడు అనేటువంటిది కీడు చేయకుండా మన చేతులను మనం బిగబట్టుకోవాలా. కీడు చేయకుండా మన చేతుల్ని మనం బిగబట్టుకోవాలా. మన నోటిన చెడ్డ మాటలు రాకుండా మన నోటికి కాపు పెట్టుకోవాలా. మన పెదవులకు కాపు పెట్టుకోవాలా. మన పెదవులకు చిక్కలు పెట్టుకోవాలా. ఖచ్చితంగా ఇంకా పైన కూడా ఉన్నది, అదంతా నేను చెప్పడంలో మీరు తెలిసి ఇవన్నీ విన్నవే జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చెడ్డ మాటలు మాట్లాడకుండా మన పెదవులను ఏం చేయాలంట, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. కీడు చేయటం మాని మేలే చేయి. ప్రతిగా నీవు కీడు మాట సమాధానమును వెతికి వెంటాడు. అంటే సమాధానమును వెతికి వెంటాడడం అంటే మన మీద ఎవరికైనా విరోధం ఉందని తెలిసినప్పుడు వాళ్ళు కనబడితే వందనాలు చెబుతానని అనుకోవడం కాదు. వాళ్ళు కనబడితే నన్ను క్షమించని అడగాలని అనుకోవడం కాదు. క్షమించమని అడగడం కాదు. అది కాదు వెంటాడడం అంటే. సమాధానాన్ని వెతకడము అంటే వారు నిన్ను బాధించిన కొలది, వారు నిన్ను శ్రమ పెట్టిన కొలది, వారు నిన్ను ఇబ్బంది పెట్టిన కొలది వారికి నువ్వేం చేయాలా? నువ్వు మేలే చేయాలా. మేలు చేస్తూ ఉన్నప్పుడే నువ్వు దేనిని వెతికినట్లు? సమాధానమును నీవు వెతికినట్లు, సమాధానమును నీవు వెంటాడినట్లు. అంతేగాని కనబడితే వందనాలు చూద్దాం, అవసరమైతే క్షమాపణ చూద్దాం, ఇంతకంటే నేనేం చేయగలను కాదు. నువ్వు చేయొచ్చు. కీడు చేయకుండా నీ పెదాన్ని నువ్వు, కీడు మాట్లాడకుండా నీ నోటిని నువ్వు కాసుకుంటూ, కీడు చేయకుండా నీ చేతులను బిగబట్టుకుంటూ నువ్వు వారికి మేలు చేస్తా ఉంటే సమాధానమును వెతికి నువ్వు వెంటాడినట్టు. కాబట్టి సమాధానము అనేటువంటిది మనకి ఖచ్చితంగా దేవుని ఎద్దకు వచ్చే మనకి ప్రభువునందున్నటువంటి మనము ఎల్లప్పుడూ కూడా సమాధానము అనేది మనకి కావాలా. మనం దీన్ని కాపాడుకొనుటలో మనము శ్రద్ధను కలిగి ఉండాలి. ఒకరితో సమాధానంగా ఉన్నామని కూడా వారు మనకు అనుకూలంగా ఉన్నారని వారి విషయంలో కూడా మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. సమాధానాన్ని కాపాడుకోవడంలో కూడా, ఐక్యతను కాపాడుకున్నటలో కూడా మనకేం కావాలా అంటే శ్రద్ధ అనేటువంటిది కావాలా. నీకు విరోధంగా ఉన్నా నువ్వు సమాధానాన్ని వెతకాలా. నీకు అనుకూలంగా ఉండి మీరు ఏక మనస్సుతో ఉన్నా కూడా దానిని కాపాడుకునేటువంటి శ్రద్ధ కూడా మనకి ఉండాలా. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా ఏ ఇద్దరు ఏకీభవించినా అది మాత్రం సహించలేదు. ఏం చేస్తుంది అంటే అది భేదాన్ని పెట్టడానికే చూస్తూ ఉంటుంది. కాబట్టి సమాధానమును కాపాడుకున్నటలో, ఐక్యతను కాపాడుకున్నటలో మనము శ్రద్ధ అనేటువంటిది మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే సహోదరులు ఐక్యత కలిగి ఉంటారో అది దేవుని దృష్టికి ఎలా ఉంటుందంటే చాలా మనోహరమైనటువంటిదిగా ఉంటుంది. అక్కడే ఏముంటుందంటే ఆశీర్వాదం ఉంటుంది, అక్కడే శాశ్వత జీవం ఉంటుంది. ఇవన్నీ మనకి తెలుసు. కానీ అనుదినము మన విశ్వాసాన్ని మనం కొనసాగించేటప్పుడు, అనుదినము మనము దేవుని మార్గంలో నడిచేటప్పుడు, ఈ లోకములో ఉండగా ప్రకటింపబడిన వాక్యము, విన్న వాక్యము, నేర్చుకున్న వాక్యము, విశ్వసించిన వాక్యము అనుసరించి నడుచుకోవడంలో మనకి శ్రద్ధ కావాలి. రెండవదిగా ఏం కావాలా మనకి అంటే పరస్పర క్షేమాభివృద్ధి చేయు వాటిని ఆసక్తి కలిగి మనము అనుసరించేవారు. పరస్పరం సమాధానం కాపాడుకోవడమే కాదు, సమాధానాన్ని వెతకడమే కాదు, సమాధానమును వెంటాడటమే కాదు, సమాధానమును కలిగి ఉండడమే కాదు, ఇంకా ఏం ఆలోచన చేయాలా? నీవు దేవుని యొక్క రాజ్యమును గురించి కనుక నీవు ఎరిగి ఉంటే, దేవుని రాజ్యము కనుక నీకు అర్థమైతే, ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యములోనికి నీవు నేను వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన అందరము ఏమి తెలుసుకోవాలా, ఏమి అనుసరించి నడుచుకోవాలా అని అంటే పరస్పరం క్షేమాభివృద్ధి చేయు వాటిని ఆసక్తితో మనము ఇద్దరికి పరస్పరం
మనకి అందరికీ ఒక్కరికి ఏది క్షేమాభివృద్ధి చేస్తుందో. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక మాట మాట్లాడడాన్ని బట్టి కానీ ఒక క్రియ ఏదైనా చేయడాన్ని బట్టి ఎవరికైనా మన సహోదరునికి ఆటంకము కలుగుతూ ఉన్నది, అభ్యంతరము కలుగుతూ ఉన్నది అంటే మనం దాని విషయమై ఏం చేయాలా? వారికి ఆటంకము చేయకుండానట్లుగా వారి యొక్క మేలును, వారి యొక్క క్షేమాన్ని కూడా మనము యోచన చెయ్యాలా. మనం చేసేటువంటి పని ఇతరులకి నష్టాన్ని, కీడుని చేస్తా ఉంది అంటే అట్టి వాటిని మనం ఏం చేయాలా? మానివేసేయాలా. కీడును విడిచి మేలుని చేయడము అంటే ఒక మనం మేలు పొందడం మాత్రమే కాదు, ఇతరులు మేలును అనుభవించేటట్లు, ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా మనము ఆలోచన చేయాలా. ఇతరులకు ఏది క్షేమాభివృద్ధిని చేస్తుందో అలాని నిన్ను విడిచిపెట్టమంటల్లా, నిన్ను నష్టం చేసుకోమంటల్లా, నీకు కీడు తెచ్చుకోమంటల్లా. ఏమంటున్నాడు? పరస్పరం మనకి, నాకు నీకు, నీకు నాకు మధ్య, మన అందరి మధ్య ఏముండాలా? పరస్పరం ఒకరికి ఒకరు క్షేమాభివృద్ధిని చేసుకునేటువంటి వాటిని ఆసక్తితో మనము అనుసరించేవారిలాగా వెంటాడాలంట. అనుసరించడం కాదు, అనుసరించడం అంటే మనకి చాలా చిన్న మాట, చిన్న శబ్దమే పలుకుతుంది. వెంటాడడం అంటే అదేంటండి, ఎంత దూరమైనా సరే దాని కొరకు వెళ్ళాల్సిందే. అనుసరించడం అంటే అది ఇక్కడే ఉంటుంది. వెంటాడము అంటే మనకి ఒకరికొకరికి పరస్పరం క్షేమాభివృద్ధిని చేయడం, ఎంత దూరమైనా సరే మనము వెళ్ళి దానిని సంపాదించుకునే వారిలాగా ఉండాలి. పరస్పర క్షేమాభివృద్ధి ఇది ఎలా కలుగుతుంది? పరస్పరం క్షేమాభివృద్ధి. దేవుని సంఘములో పరస్పరము క్షేమాభివృద్ధి కలగాలి అంటే మనము దేని యందు నిలిచి ఉండాలా? దేని యందు నిలిచి ఉంటే మనకి పరస్పరం క్షేమాభివృద్ధి కలుగుతుంది. అసలు సంఘానికి క్షేమాభివృద్ధిని చేయటం అనేది దేవుడు దేని యందు భద్రం చేసి ఉన్నాడు అని అంటే కనుక, దయచేసి కొద్ది నిమిషాలు మాట్లాడొద్దమ్మా, డిస్టర్బ్ చేయొద్దు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచ్చిన భాగమును చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలో ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరములకు అభివృద్ధి చేసుకొనుచున్నది. ఇక్కడ మనము యేసుక్రీస్తు శరీరమై ఉన్నాం. మనం క్రీస్తేమో శిరస్సై ఉన్నాడు, సంఘమేమో ఆయన శరీరమై ఉన్నది. శరీరం అనేది ఒక్కటిగా ఉండక అనేకమైనటువంటి అవయవాలుగా ఎలాగున ఉన్నదో, సంఘములో మనము ఒక్కరముగా లేము, కానీ అనేకులమైనటువంటి మనందరము ఒక్క శరీరముగా అనగా క్రీస్తు శరీరముగా మనము అమర్చబడుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ శరీరము అనేటువంటి సంఘానికి క్షేమాభివృద్ధి అనేటువంటిది కలగాలి అని అంటే, ఈ సంఘము అనేటువంటి శరీరము తనకు అభివృద్ధి చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా శిరస్సై ఉన్నటువంటి క్రీస్తువలే మనము కూడా అన్ని విషయాలలో ఎదిగేటువంటి వారిలాగా ఉండాలి అంటే మనం బాప్తిసం పొందినప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారిలాగా ఉండం. లేకపోతే 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి కొన్ని సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభు వారిలాగా మనము దైవ కుమారుని పోలి మనం ఉండం. ఎలాగా అంటే పుట్టినటువంటి బిడ్డ
ఎలాగైతే తల్లి గర్భంలో నుంచి పుట్టినటువంటి బిడ్డ ఎలాగైతే దినము కూడా ఎదుగుతూ ఉంటుందో, సంపూర్ణమైనటువంటి పురుషుడుగా మారడానికి ఒక వయస్సు అనేటువంటిది ఎలా ఏర్పాటు చేయబడిందో, ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు పెట్టారు? 18 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు 21 చేశారా? 21 చేసినట్లున్నారు. 18, 21 చేస్తారని విన్నాను. చేశారా? 21 చేశారు. అంటే ఒక పుట్టినటువంటి బిడ్డకు ఒక పురుషునిగా మారడానికి, స్త్రీగా మారడానికి ఎంత వయస్సు అనేటువంటిది నియమించబడింది? 21 సంవత్సరాలు. అలాగే మనము ఇంకా పెద్దవారం కావడానికి ఆ 21 సంవత్సరం నుంచి మనకి 21 సంవత్సరాలు పెరిగావు కానీ నీకు ఇంకా బుద్ధి రాలేదురా అంటారు. పెరిగావుగా ఇంకా నీకు బుద్ధి రాలేదురా అంటారు. పెరుగుతున్నావు, ఏం ప్రయోజనం అంటారు. ఖచ్చితంగా వాడికి బుద్ధి వచ్చేటప్పటికీ వాడు పరిపూర్ణమైనటువంటి ఒక పురుషునిగా స్త్రీగా మారడానికి ఖచ్చితంగా ఒక వయస్సు, అది ఒక 30 సంవత్సరాలకు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల మనము పరిణితి పొందిన వాళ్ళంగా, పరిపూర్ణమైనటువంటి పురుషులంగా స్త్రీలముగా మనం మార్చబడుతూ ఉన్నాం. అయితే అలానే క్రీస్తునందు బాప్తిసం తీసుకోగానే ఒక్కసారి ప్రభులాగా ఉండరు, లేకపోతే అభిషేకం రాగానే అదే సంవత్సరం వాళ్ళు ప్రభులాగా మారిపోరు. దయచేసి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలా. వారు పెరిగి పెద్దవారు అవడానికి, వారు పరిపూర్ణులు కావడానికి వారికి కొంత వయస్సు అనేటువంటిది రావాలి. ఇంకా ఎన్ని సంవత్సరాలు వచ్చినా రాలేదు అంటే అది వేరే విషయం, దానిలో కొద్ది ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు. అయితే ఇప్పుడు ఈ మనం క్రీస్తు వలె అన్ని విషయాలలో ఎదుగుదము అని ఉన్నది. ఎందుకు? క్రీస్తును పోల్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా జ్ఞానముతో ఎదుగుచు బలముతో నిండుకొనుచు అంట ఆయన దేవుని యొక్క దయలోను మనుషుల యొక్క దయలోను ఆయన వర్ధిల్లుచుండెను అని వ్రాయబడి ఉన్నది. అంటే ఆయనలో కూడా ఏమి ఉన్నది అంటే ఖచ్చితంగా ఒక సమయం వచ్చేటంత వరకు 30 సంవత్సరాల వరకు కూడా ఆయన ఎలా ఉన్నారు? మరుగుగానే ఉన్నారు. చూడండి, 3.5 సంవత్సరములు మాత్రమే ఆయన ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రభు రాజ్యమునకు వచ్చినటువంటి సువార్తను ప్రకటించడానికి, మన పాపముల కొరకు చనిపోయి ఆయన సమాధిని గెలిచి లేవడానికి కూడా ఒక సమయము అనేటువంటిది, ఒక దినము అనేది దేవుడు నియమింపచేశాడు. పుట్టిన దినమందే, లేకపోతే యెరూషలేములోనికి తీసుకొచ్చిన దినమందే, మరి గొర్రె పిల్లలని పావురపు పిల్లలని వధించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని బలిగానో అర్పణగానో అర్పించలేదు. బలిపీఠం మీద ఆయన బలిగా అర్పించబడడానికే వచ్చాడు. కానీ అది 8వ దినానో లేదా పావురపు పిల్లలను వధించినట్లుగా ఒక సంవత్సరం, గొర్రె మేక పిల్లలను వధించినట్లుగా సంవత్సరం లోపలనో ఆయన వధింపబడలేదు. ఖచ్చితంగా ఆయనకు 30 సంవత్సరాలు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? పరిపూర్ణముగా మానవుడుగా, పరిపూర్ణమైన దైవ కుమార్ ఆయన పెరిగి, దాన్ని నేను అవన్నీ చెప్పడానికి సమయం లేదు, పెరిగి పెద్దవాడైన తర్వాత పరిశుద్ధుడు అనబడును, దేవుని కుమారుడు అనబడును. గబ్రియేలు దూత వచ్చి మరియతో చెప్తూ ఉన్నది, పెరిగి పెద్దవాడైన తర్వాత. గొర్రె పిల్లలాగా సంవత్సరంలో పైన వధింపబడలేదు. కాబట్టి దేవుని సంఘము అన్ని విషయాలలో క్రీస్తు వలె మనం ఏం చేయాలంటే ఎదిగేటువంటి వారిలాగా ఉండాల. ఏ విషయంలో మనం ఎదగాల అంటే ఇక్కడ చెప్తున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు క్రీస్తు వలె ఉండడానికి మనం అన్ని విషయాలలో ఎదుగుదము. అద్భుతాలు చేయడం వరకు, ఆశ్చర్యకరమైన క్రియలు ప్రభువులాగా ప్రభు చేశాడు. నాకన్నా కూడా మీరు ఎక్కువగా చేస్తారని చెప్పి ఆయనకు పోటీ పడి అద్భుతాలు చేద్దామని కాదు మనం చేయాల్సింది. మనం దేనిలో ఎదగాల అంటే ఖచ్చితంగా మనం వెనుక ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు
క్రీస్తు వలె ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తు వలె ఉండడానికి మనం ఈ విషయాల్లో కనుక ఎదిగాము అంటే ఖచ్చితంగా ఆయన చేసిన దానికన్నా కూడా మనం ఇంకా అత్యధికంగా అపోస్తులైనటువంటి వారు మరి గొప్ప కార్యాలను ప్రభు నామములో, క్రీస్తు నామములో వారు జరిగించారు. కాబట్టి దేవుని సంఘం ఎదగాల. అలాగే ఇప్పుడు ఎక్కడ ఉన్నది సంఘానికి క్షేమాభివృద్ధి అంటే ఒక్క మాట చెప్తాను. ఇక్కడ 16వ వచనములో చివరి మాట, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. ఎక్కడుంది సంఘానికి క్షేమాభివృద్ధి? ప్రేమయందు. ప్రేమయందే. తండ్రి ప్రేమ ఎవరిలో ఉంది? కుమారునిలో ఉంది. ఇప్పుడు కుమారునిలో ఉన్న ప్రేమ, కుమారునిలో ఉన్న తండ్రి ప్రేమ ఇప్పుడు ఎక్కడ ఉండాలా? మనలో. కుమారునిలో ఉన్న ప్రేమ ఎవరిది? తండ్రి ప్రేమ. ఇప్పుడు ఆ తండ్రి ప్రేమ మనలో ఏమై ఉండాలా? నిలిచి ఉండాల. ఈ ప్రేమ ద్వారానే, నీ ప్రేమ కాదు మనందరిలోనూ ప్రేమ ఉన్నది. లేదా అందరం మనం దేనికోసం ప్రయాసపడతాము, ఏం కోరుకున్నా, ఎంత శ్రమపడినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని డబ్బులున్నా డబ్బుల వల్ల ఆనందం ఉండదండి, సంతోషం ఉండదు. లేకపోతే సుఖభోగ భాగ్యాలు ఉన్నందువల్ల వాటిలో సంతోషం ఉండదు. బాగా ధనవంతుడై ఉన్నా భోగ భాగ్యాలను అనుభవించేవాడైనా అతనికి కూడా ఏం కోరుకుంటాడు అంటే తను ప్రేమించేవారు కావాలని కోరుకుంటాడు. అంతేకాని ఆ ధనవంతుడు, మరి మేడలో మిద్దలో నివసించేటువంటి ధనవంతుడు కింద ఉన్నటువంటి, ఎదురుగా ఉన్నటువంటి పూరి గుడిసెలో ఉన్నవాడిని చూచి భార్యాభర్తలిద్దరూ ప్రేమగా ఉంటే వాళ్ళని చూసి ఏమనుకుంటాడు? ఏం కావాలా? ఒక మనిషికి ఎన్ని ఉన్నా, ఎంత అధికారైనా సరే, ఎక్కడ ఒక కలెక్టర్ గానో, లేకపోతే ఒక ప్రధాన మంత్రిగానో, ఒక రాష్ట్రపతిగానో ఏ అధికారాన్ని నీవు కలిగి ఉన్నా, ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఏం కావాలా? బయటకు వస్తే ఏం కావాలా? ప్రేమ. అందరి దగ్గర నుంచి మనం ఏం కోరుకుంటాం అంటే మన అందరిలో కూడా ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమ కావాలనే మనం ఎప్పుడు తప్పిస్తూ ఉంటాం. కానీ మనలో ఉండాల్సింది సామ్రాజ్యం ప్రేమ కాదు, జ్యోతిర్మయ ప్రేమ కాదు. ఎవరి ప్రేమ ఉండాలి అంటే తండ్రి ప్రేమ క్రీస్తులో ఎలాగునున్నదో క్రీస్తు ప్రేమ మాలో ఉండాలా? మాలో, మీలో, అందరిలో ఉండవలసినది క్రీస్తు మనలను ఆయన ఎలాగున ప్రేమించాడో మనము కూడా మన సహోదరులను అలాగున ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఇదే మనకి దేవుడిచ్చిన ఆజ్ఞ. కాబట్టి ఈ ఆజ్ఞలను నెరవేర్చడానికి మనం ఎప్పుడు కూడా ఆసక్తిని కలిగి ఉండాలా. దీనిని ఎప్పుడు కూడా వెంటాడే వాళ్ళలాగా మనం దీని ప్రేమ కలిగి ఉండడానికి, అందుకే పౌలు గారు అంటాడు ప్రయాసపడుడి అంటాడు. ప్రయాసపడుడి అంటాడు అంటే ఖచ్చితంగా మనం దేనికోసం ప్రయాసపడాలా? డబ్బుల కోసం, లేకపోతే ఇంకా మరి దేనికోసం? అన్నిటి కోసం ప్రయాసపడతా ఉంటాం. ప్రేమ కలిగి ఉండడానికి ఎంతమంది ప్రయాసపడతారు? ప్రేమ కలిగి ఉండడానికి ఎంతమంది ఆసక్తి కలిగి వెంటాడుతూ ఉంటారు? సమాధానం కలిగి ఉండడానికి ఎంతమంది సమాధానాన్ని వెతికి వెంటాడుతూ ఉంటారు? ఇవి మనకి చాలా అల్పమైనవి. ఎంత అల్పమైనవి అంటే ఎవరిని మనం లక్ష్య పెట్టాం. ఎంతటి భక్తి కలిగిన వారినైనా మనం లక్ష్య పెట్టాం. విశ్వాసములు అల్పముగా ఉన్న వారిని లక్ష్య పెట్టాం. ఎవరిని లక్ష్య పెట్టాం. డోంట్ కేర్. నాకు ప్రభు తెలుసు, నేను ప్రభు ప్రార్థన చేసుకున్నా, నాకు వాక్యం తెలుసు, నేను నా వాక్య ప్రకారం. నువ్వు వాక్య ప్రకారంగా నడుచుకుంటే నువ్వు అందరినీ కూడా ఏం చేయాలా? ప్రేమించాలా. అందరి ఎడలా నువ్వు సమాధానం కలిగి ఉండాలా. అందరికీ క్షేమాభివృద్ధిని కలిగి చేసేది ఏదో నీవు దానిని ఆసక్తి కలిగి అనుసరించేటువంటి వారంగా ఉండాలా. మనకి ఏది క్షేమమో, మనకి ఏది అభివృద్ధిని కలిగచేస్తుందో దీని విషయమై కాదు, అందరికీ ఏది క్షేమాభివృద్ధి కలగచేస్తుంది,
ఇలాంటి మనస్సు, ఇలాంటి ఆసక్తి అనేది దేవుని సంగమం నేర్చుకో. నీకు రాజ్యం కావాలి, దేవుని రాజ్యం కావాలి అంటే, దేవుని రాజ్యాన్ని గురించి నువ్వు తెలుసుకున్నావు అంటే ఇది ఖచ్చితంగా నీకు కావాలా? ఎంతమంది దీన్ని ఆసక్తితో అనుసరిస్తారో నాకు తెలియదు, కానీ ప్రభువు అయితే దీన్ని మనల్ని ఆసక్తితో అనుసరించమంటున్నాడు. మనము మన కోసమే బ్రతకట్లేదండి. మనము ఇక్కడ పౌలు గారు చెప్తూ ఈ రోమాపత్రిక 14వ అధ్యాయము, రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 14వ అధ్యాయము 7వ వచ్చిన భాగమును చదువు. మనలో ఎవడునో తన కోసమే బ్రతకుడు, ఎవడునో తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. మనం ఎవరమంట? మనం ఎవరం? ప్రభువారైనా. మనము బ్రతికినా మన కోసం బ్రతకట్లేదంట, చనిపోయినా మన కోసం చనిపోవడల్లా. బ్రతికినా ప్రభు కోసమే, చనిపోయినా ప్రభు కోసమే. ఎవరమున్నాం ఇలాగా? నిజంగా వాక్యం మనకి ఎంత దూరంగా ఉంది అంటే, ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో మనకి, మన భక్తికి, దేవుని వాక్యానికి అంత ఎడముందండి. మనం ఎవరి కోసం బతుకుతున్నాం? మన కోసమే మనం బతుకుతున్నాం. మనం చచ్చిపోయినా కూడా, మనకి చావంటే చాలా భయం. చచ్చిపోయినా కూడా నేను చనిపోతున్నా, చనిపోయినా నేను చనిపోతే ఎవరి కోసం చనిపోవాలా? ప్రభు కోసం నేను చనిపోవాలి, కానీ నేను విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు అని ఎంతమంది అనుకుంటాం? కాబట్టి ఖచ్చితంగా బ్రతికినా చనిపోయినా మనం మన కోసమే. మనము బ్రతికి ఉన్నా చనిపోయినా ప్రభువారము అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. మనకి ఈ విశ్వాసం అనేది కనుక మనకి ఉంటే, చూడండి మనం ఎలా ఉంటాము అని అంటే కనుక 15వ అధ్యాయము మొదటి 2 వచ్చిన భాగాలను చదువుకుందాం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. బలవంతులమైనటువంటి మనం ఏం చేయాలండి? మనల్ని మనమే సంతోషపరచుకునే వారంగా ఉండకూడదు. అంటే నీవు బలమైనటువంటి విశ్వాసాన్ని నీవు కలిగినది, విశ్వాసాన్ని బలహీనులు బలవంతులు అని రాయబడింది. అంటే ఇది ఏంటి? విశ్వాసంలో బలవంతులు, విశ్వాసంలో బలహీనులం. ఈ మనం బలవంతులమైనటువంటి మనమంట మనల్ని మనం సంతోషపరుచుకునేటువంటి వాళ్ళంగా ఉండకూడదంట. బలవంతులమైనటువంటి మనం ఏం చేయాలంటే బలహీనుల యొక్క దౌర్బల్యములను కూడా మనం భరించటానికి బద్ధులమై ఉన్నాం. ఖచ్చితంగా దీనికి మనం దేవుని సంఘము కట్టుబడి ఉండాలంటే, దీనికి బద్ధులము అంటే కట్టుబడి ఉండాలా, వేరే ఆప్షను లేదు మనకి. ఖచ్చితంగా మనం దీని బద్ధులమైన అయితే బలవంతులమైనటువంటి మనము బలహీనమైనటువంటి వారి దౌర్బల్యాలను, అంటే వారి యొక్క బలహీనతలను మనం సహించే వాళ్ళగా ఉండాలా. విశ్వాసంలో మనం విశ్వాసంలో వారు దౌర్బల్యమైనటువంటి స్థితిలో ఉన్నారు. చాలా మందికి ప్రభువుని నమ్ముతారు, కానీ వారికి ఏంటి అంటే కనుక దేవుని మందిరానికి వచ్చిన ఆచారంగా అలవాటుగా వస్తారు, లేకపోతే ఈ లోకం యొక్క మూలపాఠాలను అనుసరించి నడుచుకునేవారుగా ఉంటారు. అన్నపానాలను పుచ్చుకునేటప్పుడు మాంసాహారం అని శాకాహారం అని ఇలా చెప్తారు. లేకపోతే భోజన పదార్థాలు అన్యజనుల వద్దకు భోజనానికి వెళ్ళినప్పుడు తినవచ్చని ఒకళ్ళు అంటారు, తినకూడదని మరి ఒకళ్ళు అంటారు. అంటే విశ్వాసంలో బలవంతులైన వారి యొక్క విశ్వాసము, బలహీనులైనటువంటి వారి యొక్క విశ్వాసము, ఈ వ్యత్యాసాన్ని కనుక మనము గ్రహించగలిగితే మనం ఏదనుకుంటాము?
బలవంతులైన వాళ్ళు అనుకుంటారు కదా, ఏది కూడా తినే విషయంలోనన్నా ఏది కూడా నిషిద్ధము కాదు అని ఎంచుకుంటారు, ప్రార్థన చేసుకొని తింటారు. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మరి ఏంటి, బలి ఇచ్చిన వాటిని కానీ అన్ని జనుల యొద్దకు భోజనానికి వెళ్ళినప్పుడు నీవు తింటూ ఉండగా నీ మనస్సాక్షిని బట్టి నువ్వు తింటున్నావు అనుకో, అక్కడే నీ సహోదరుడు ఎవరైనా ఉండి నీ విషయమై అభ్యంతరపడుతుంటే ఆ సహోదరుని విషయమై నువ్వేం చేయాలంట, మానేసేయాలంట. అంటే మనకి పరస్పర క్షేమాభివృద్ధి అనేటువంటిది నీకు నీవుగా సంతోషపరుచుకుంటే చాలదు, ఏం చేయాలా, పరస్పరము క్షేమాభివృద్ధి కలిగి చేసేటువంటి మనలో ప్రతివాడును మేలైనటువంటి వాటి చేత మన పొరుగు వారిని, మన సహోదరుని ఏం చేయాలంట, మనం సంతోషపరచాలి. యేసుక్రీస్తు ప్రభువారే మనకి మాదిరి ఉన్నారు. ఆయన తన్ను తాను సంతోషపరచుకోలేదంట. నిందించు వారి యొక్క నిందలు నా మీద పడి ఉన్నాయి రాయబడినట్లుగా ఆయన పక్షంగా జరిగింది. కాబట్టి మనము కూడా ఆయనను పోలి ఆయన చేసినట్లుగా మనము కూడా అనుసరించి మనము నడుచుకునేటువంటి వాళ్ళలాగా ఉండాలా. అంతేకాదు మనము పరస్పరము క్షేమాభివృద్ధిని కలగ చేసుకునేలాగున ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 23-24 వచ్చిన భాగములను గనక మనం చూస్తే, ఇక్కడ కొరింథీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచ్చిన భాగము నుండి కనుక మనం చూసినట్లయితే, అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగచేయవు. ఎవడును తన కొరకే కాదు, ఎదుటవాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఇక్కడ పౌలు గారు అన్ని విషయాలలో ఆయన తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అన్ని విషయాలలో ఆయనకి స్వాతంత్ర్యం ఉందంట, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్ని క్షేమాభివృద్ధిని కలుగ చేయవు అంటున్నాడు. ఎవడు కూడా తన కొరకే కాదు, ఎదుటివానికి మేలు చేయ చూచుకున్నావు. నిన్ను నీవు సంతోషపరచుకోవడం కోసం కాదు, నీ కొరకు నీకు క్షేమాభివృద్ధిని కలుగ చేసుకునేవే కాదు, నీకు మేలు చేసుకోవడమే కాదు, నీకు అధికారం ఉన్నా, నీకు స్వాతంత్ర్యం ఉన్నా, చేయదగి ఉన్నా కూడా అన్నీ కూడా చేయదగినటువంటివి కావు. ఏంటంటే ఎవడును తన కొరకే కాదు, ఎదుటివాని మేలు కొరకు చూచుకోవాలి. మనం చేసేటువంటిది ఖచ్చితంగా ఎలా ఉండాలా అంటే, మనకి మేలుకరంగా ఉండాలా, మనకి క్షేమాన్ని కలిగ చేసేదిగా ఉండాలా. అలాగే సంఘములో మన పొరుగు వారికి, సహోదరులకు ఎలా ఉండాలా, క్షేమాన్ని కలిగ చేసేదిగా ఉండాలా, మేలు చేసేటువంటిదిగా ఉండాలా. అంతేకాని నాకు అధికారం ఉందని కానీ, నాకు స్వాతంత్ర్యం ఉందని కానీ మనం ఎంత మాత్రము చేయకూడదు, అన్నీ చేయకూడదు. అలాగాని ఏది చేయకూడదు, అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు స్వాతంత్ర్యం, కానీ ఎదుటి వాని యొక్క మేలును మనం చూసుకోవాలి. అంతేకాదు పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతూ చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. మనం ఒకరికి ఒకరము అవయవాలమై ఉన్నాం, క్రీస్తు శరీరములోని అవయవాలమై ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలా, మనం ఎలా ఉండాలా అంటే, మనం మాట్లాడేటప్పుడు వినేవారికి మేలు కలిగేటట్లుగా అవసరాన్ని బట్టి. అసలు మనం మాట్లాడడం కూడా ఎలా మాట్లాడాలా, అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడకూడదు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా
ఏదో ఒకటి మాట్లాడాలి కదా, లేకపోతే నా సహోదరికి నా మీద కోపం ఉందనుకుంటాడేమో, లేదా నా సహోదరుడు నాకు కోపం ఉందని అనుకుంటాడేమో. ఇలా మనము ఉన్నవి లేనివి, మీ మధ్యలో లేని వాళ్ళ గురించి, అవసరమైనవి వ్యర్థమైనవి అన్ని ఏది పడితే అది నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు. ఖచ్చితంగా దేవుని పిల్లలు ఏం చేయాలా అంటే, మన పెదవులకి కాపు పెట్టుకోవాలా, మన నోటికి మనము చిక్కం పెట్టుకోవాలా. మాట్లాడడానికి నిదానించాలా, వినడానికి వేగిరపడాలా. వినడానికి వేగిర ఆ మాట్లాడేటువంటి మన అవసరాన్ని బట్టి ఎట్లా మాట్లాడాలంట, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే క్షేమాభివృద్ధిని కలుగ చేసేటువంటి అనుకూల వచనమే మాట్లాడాలి. కానీ దుర్భాషలు ఏది కూడా మీ నోటన అనేటువంటిది రాకూడదు. నోటిని ఖచ్చితంగా మనం కాచుకోవాలా. మనం ఏది చేయాలనుకుంటే అది చేయటం కాదు, ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడడం కాదు. పరస్పరం క్షేమాభివృద్ధిని కలుగ చేసేవే మనం చేయాలి. ఎదుటి వారికి మేలు కలిగే పనులే చేయాలా. ఎదుటి వారికి మేలుకరమైనటువంటి మాటలే, క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలనే మనము మాట్లాడాలా. దుర్భాషలు కానీ, ద్వేషముతో కానీ, కొండములు కానీ, లేకపోతే మత్సరం, అసూయ, ద్వేషాలతో మనం మాట్లాడకూడదు. మన నోటికి కాపు అనేది కావాలా. అందుకని తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నారు, చూడండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరిని ఒకడు ఆదరించి ఒకరికి ఒకడు క్షేమాభివృద్ధి కలుగ చేయుడి. ఈ సంఘం ఎలా ఉందంటే, తెస్సలోనిక సంఘము అన్ని విషయాలలో కూడా మనకు మంచి మాదిరి. విశ్వాసములో కానివ్వండి, ఓర్పులో కానివ్వండి, సహనములో కానివ్వండి, ప్రేమలో కానివ్వండి, ఆదరణలో కానివ్వండి, ప్రతి సత్కార్యాన్ని చేసే విషయంలో కానివ్వండి, అన్ని విషయాలలో ఎలా ఉన్నది అంటే మాదిరికరముగా ఉన్నది. ఇప్పుడు వీరు ప్రేమతోనే ప్రతి పనిని చైర్లో కూర్చోండమ్మా. ఏ పని చేసిన వాళ్ళు ఎలా చేస్తారు అంటే విశ్వాసంతోనూ, ఓర్పుతోనూ, ప్రేమతోనూ చేసేటువంటి వారుగా ఉంటారంటండి. అందుకనే ఇక్కడ ఈ సంఘం ఇదిగో ఏది చేశారనేది ఇక్కడ రాయబడలా, కానీ వారి విశ్వాసాన్ని గురించి రాయబడింది, వారి ఓర్పుని గురించి రాయబడింది, వారి ప్రేమని గురించి రాయబడింది. ఇది సేవకులైనటువంటి పౌలు గారికి చాలా సంతోషాన్ని కలిగచేసేటువంటి విషయం. ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు అంటే, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరిని ఒకడు ఆదరించుకుంటూ ఒకరికి ఒకడు క్షేమాభివృద్ధిని కలుగచేసుకో. మనం ఏం చేయాలా? ఈ తెస్సలోనిక సంఘము సాక్ష్యము పొందినట్లుగా మనము కూడా దేవుని చేత సాక్ష్యం పొందాలా. మనం మాట్లాడేటువంటి ఒక మాట ఇతరులకు ఎవరికైనా కీడును కలుగచేస్తా ఉందంటే, మనం చేసేటువంటి క్రియ ఇతరులను బాధ పెట్టేది, అభ్యంతరకరముగా ఉన్నది అంటే, ఈవెన్ మనం తినేటువంటి అన్నపానాలే కానీ, మనం చేసేటువంటి భోజనాలే కానీ, ఏవైనా సరే, అది మాంసాహారం కానీ, శాకాహారం కానీ, లేకపోతే అన్ని జనుల ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, నీ సహోదరునికి నీ విషయమై అభ్యంతరం కలుగుతుంది అంటే, నీవన్నీ చేయడానికి స్వాతంత్ర్యం కలిగి ఉన్నా, నీవన్నీ చేయడానికి అధికారాన్ని నీవు కలిగిన వాళ్ళవైనా సరే, నువ్వు ఖచ్చితంగా ఏం ఆలోచన చేయాలా? నీ సహోదరునికి మేలు చేసేటట్లుగా, నీ సహోదరునికి అభ్యంతరం కలగకుండా ఉండేటట్లు పరస్పరము క్షేమాభివృద్ధిని కలుగచేసేటువంటి వాటినే మనము ఆసక్తి, ఖచ్చితంగా ఏం కావాలా? ఆసక్తి కావాలా? ఆసక్తి ఎవరిలో ఉంటుందో దానిని
వెంటాడేటువంటి వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళు వెంటాడేటువంటి వాళ్ళలాగా ఉంటారు. ఇతరులకు అభ్యంతరం కలగజేసేది ఏది చేయకుండా తమ మనస్సులను ఏం చేస్తారు అంటే ప్రభుతో సమాధానపరుచుకుంటారు. మనుషులందరితో కూడా సమాధానము కంటే అస్సలు మనకి ఏది కూడా ఎక్కువైనది కాదండి. నాలో సమాధానం లేకుండా నేను వాక్యం చెప్పినా, ఈ వాక్యము అనేటువంటిది మీరు వినవచ్చు, ప్రభువునందు విశ్వాసం ఉంచవచ్చు. నాలో సమాధానమును లేకపోవడాన్ని బట్టి నేను చేసేటువంటి ఈ పరిచర్య అనేది నాకెంత మాత్రము ఫలాన్ని ఇవ్వదు, నన్నెంత మాత్రము దేవుని రాజ్యంలోనికి తీసుకెళ్ళదు. అంటే మనం చేసే పనులు మనల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్ళవు. ఏంటి మనల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్ళేవి అంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనము సమాధానమును కలిగి ఉండాలా, అందరితో సమాధానమును కలిగి ఉండాలా, అందరితో ప్రేమ అనేటువంటిది మనము కలిగిన వారమై ఉండాలి. పరస్పరం ఒకరికి క్షేమాభివృద్ధి. ఇప్పుడు ఎంత సమాధానం కోరుకుంటే ఏమండి, నన్ను హింసిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నాకు శ్రమ ఎదురవుతుంది, నాకు కీడే వస్తుంది, కానీ నాతో సమాధాన పడుతున్నారా? నాకేమన్నా మేలు జరుగుతుంది, నేను మేలు చేస్తే నాకేమవుతుంది? నాకు కీడే కదా జరుగుతుంది. నేను సహించడం వల్ల, నేను ఓర్చుకోవడం వల్ల నాకేంటి ప్రయోజనం? వాళ్ళు దేవుని వాక్యానికి లోబడకుండా వాళ్ళేమో గర్వంగా ఉన్నారు, వాళ్ళేమో అతిశయంగా ఉన్నారు, వాళ్ళేమో బాగా సంపాదించుకుంటా ఉన్నారు, నేనేమో దేవునికి లోబడుతూ ఉన్నాను, నేనేమో అన్ని పోగొట్టుకుంటున్నాను మేలు చేసి. కానీ నాకు మేలు చేసేవాళ్ళు ఎవరు లేరు, నాతో సమాధానంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఇలా మేలు చేసేటప్పుడు, క్షేమాన్ని కోరుకునేటప్పుడు మన అంతరంగములు అనేకమైనటువంటి పోరాటాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. నువ్వు నిన్ను ఎంతగా నిందించినా, దూషించినా, నిన్ను ఎంతగా హింసించినా, నిన్ను ఎంతగా ఆటంకపరచాలని చూసినా, నీకు ఏ విధముగా నీకు కీడు కలిగినా, నష్టం కలిగినా, నువ్వు మాత్రం ఎలా ఉండాలి అంటే ప్రభువునందు గనక నీవున్నావు, పరలోక రాజ్యం నీకు అర్థమైంది అంటే, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని విశ్వాసం కలిగి ఉన్నావు అంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలా? నీవు విసుక్కోకుండా మేలే చేయాలా, అలసిపోకుండా నువ్వు మేలే చేయాలా. అన్నీ పోయినా కూడా ఏం చేయాలా? మేలే చేయాలి. కానీ దుర్భాషలు ఆడకూడదు, లేకపోతే వాళ్ళని శపించే వారిలాగా ఉండకూడదు, లేకపోతే వాళ్ళకి మనం కీడు తలపెట్టే వాళ్ళలాగా, వాళ్ళు నష్టపోతే మనం కూడా చూడాలనుకోకూడదు, వాళ్ళకి కీడు చేసే వాళ్ళలాగా మనం మాత్రం ఉండదు. నీకు దేవుని రాజ్యం అర్థమైతే, వాళ్ళకి దేవుని రాజ్యం అర్థమైందాక నువ్వేం చేయాలా? వాళ్ళని సహించాల్సిందే, వాళ్ళని ఓర్చుకోవాల్సిందే, వాళ్ళని భరించాల్సిందే. భరించడానికి మనం బద్ధులమై ఉండాల్సిందే. వాళ్ళ యొక్క దౌర్బల్యాలను, వాళ్ళ యొక్క బలహీనతలను మనం భరించడానికి, సహించడానికి బద్ధులమై ఉన్నామనేటువంటి సంగతిని తెలుసుకోవాలా. దేవుని రాజ్యమును మన భోజనము పానము కాదు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ విషయములలో ఎవరైతే క్రీస్తునకు దాసుడవుతాడో వాళ్ళు దేవునికి ఇష్టలను, మనుషులందరి దృష్టికి కూడా యోగ్యులై ఉంటారు. కాబట్టి నీతిని గూర్చి, సమాధానముని గూర్చి, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని గూర్చి మనం ఎరిగి ఉన్నాము అంటే మనం ఎలా ఉండాలా అని అంటే కనుక మనము సమాధానము కలిగి ఉండాలా, పరస్పరము క్షేమాభివృద్ధి కలిగే చేయి వాటిని ఆ శక్తితో మనము వెంటాడేటువంటి వాళ్ళం ఉండాలా. ప్రభు వలని సమీపించే మనము సమాధానమును కలిగి ఉండడానికి, మనము పరస్పరము క్షేమాభివృద్ధిని కలిగి చేయు వాటిని అశక్తితో చేయగలిగినటువంటి మనస్సు మనకు కావాలని ప్రభువునందు మనము ప్రార్థన చేసుకుందాము.